హాయ్ అండి. వంట ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలంటే ఇలాంటి కమ్మనైన పప్పుల పొడి, కొబ్బరి పళ్ళు కూడా చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై ఐటమ్స్లోకి అంటే చిక్కుడుకాయ తాలింపు, మట్టికాయ తాలింపు అలా కొన్ని వెజిటేబుల్స్ పైన చల్లుకోవడం కోసము ఈ పళ్ళు చాలా యూజ్ అవుతాయి. మనం రకరకాల మసాలా పొడులను చేసి పెట్టుకుంటాం. వాటితో పాటు ఈ కొబ్బరి పొడి అలాగే పుట్నాల పప్పుల పొడి కూడా చేసి పెట్టుకుంటే మనకి వంట ఫాస్ట్గా అవుతుంది. ఇక ప్రాసెస్ వచ్చి చాలా సింపుల్ అండి. ఎండుమిర్చి మంచిగా వేయించేసుకోవాలి, కాస్త నూనె వేసి. అలాగే అందులోని కొబ్బరి పలుకులు, మంచిపప్పు కూడా మంచిగా దోరగా వేయించేసుకొని ఇవన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కాస్త సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇందులో నెయ్యి వేసుకొని మనము అన్నంలోనే వేసుకోవచ్చు, ఉప్మాలోకి ఇంకా అలా తినేసేయచ్చు అనమాట, చపాతీలోకి వాటికి కూడా. ఇంకా అలాగే కొబ్బరి పొడి కూడా అంతే. ఎండుమిర్చి, కొబ్బరి పలుకులు వేయించేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని కాసేపు వేడి చల్లారాక, మిక్సీ పట్టినప్పుడు వేడిగా ఉంటుంది కదా పౌడర్స్, ఇవి కాస్త చల్లారాక ఇలా 8 డబ్బాలు పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు మనకి వంటలో ఉపయోగపడతాయి. అలాగే మనకి సైడ్ డిష్గా ఉపయోగపడతాయి. వంటను ఫాస్ట్గా చేసేందుకు రకరకాల కారం పళ్ళు, మసాలా పొడులతో పాటు ఇలాంటి కొబ్బరి పొడి అలాగే పుట్నాల పప్పుల పొడి కూడా చేసి పెట్టుకుంటే చాలా మనకి యూజ్ అవుతుంది. అన్ని రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు.